ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ మార్కెట్ పెట్టుబడిదారులకు పెద్ద నిరాశను మిగిల్చింది. విడుదలైన 3 ఐపీఓలలో 2 ఇష్యూలు నష్టాలను చూపించాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం మార్కెట్లో వచ్చిన చాలా కంపెనీలు లిస్టింగ్ తర్వాత ఆశించిన లాభాలు ఇవ్వలేకపోయాయి. కొన్నింటిలో అయితే షేర్లు ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులపై నష్టాలను చూసే పరిస్థితి వచ్చింది. సో ప్రధాన కారణాలుగా అధిక విలువతో ఐపీఓలు రావటం, మార్కెట్లో అనిశ్చితి అండ్ గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు పేర్కొంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా కొత్త కంపెనీల ఫండమెంటల్స్ బలహీనంగా ఉండటం కూడా ప్రభావం చూపింది. అయితే నిపుణులు చెబుతున్నది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిచ్యువేషన్ కొంత మెరుగుపడే అవకాశం అయితే ఉందట. మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు మార్కెట్లోకి వస్తే పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఐపీఓల్లో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ పనితీరు, ఆర్థిక స్థితి అండ్ మార్కెట్ పరిస్థితులను బాగా విశ్లేషించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది ఐపీఓ మార్కెట్ ఎలా ఉండబోతోందన్నది పెట్టుబడిదారులందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.